సో గైస్ ఇప్పుడే స్టేషన్కి వచ్చామన్నమాట. కొత్తవలస జంక్షన్లో ఉన్నాం మనము. వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ పక్కన మాట ఇది, ఇంకా వైజాగ్ అనే అంటాం మనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వైజాగ్ టు జైపూర్ ట్రావెల్ చేస్తున్నమాట ఇన్ కిరండుల్ ప్యాసింజర్లో. ఇది వయ్యా బొర్రా గుహలు, అరకు వ్యాలీ, నెక్స్ట్ చాలా టనల్స్, ఘాట్ సెక్షన్స్ వెళ్తుంటాం మనము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. చాలా టనల్స్, చాలా వయాడక్స్, చాలా వ్యాలీస్ త్రూగా మన జర్నీ ఉంటుంది. సో వైజాగ్ టు జైపూర్ వెళ్తున్నాం మనం, ఒడిస్సాలో ఉన్న జైపూర్కి. సో గైస్ ఇదే మన ట్రైన్, విశాఖపట్నం కిరండుల్ ప్యాసింజర్ 58501 విత్ విశాఖపట్నం యాప్ 7. ఫ్రంట్ అన్ని జనరల్ కోచెస్ ఉంటాయి, లాస్ట్ రిజర్వేషన్ అండ్ మనది అది ఉంటుంది విస్టాడోమ్ కోచ్. సో గైస్ శృంగవరపు కోట అరైవ్ అవుతున్నమాట. సో గైస్ చూసారు కదా, లాస్ట్ 2 విస్టాడోమ్ కోచెస్ ఉన్నాయి. ఒకటి అంటే ఇది డిమాండ్ ఎక్కువ, 2 పెట్టారు, అప్పుడప్పుడు 3 కూడా పెడతారు డిమాండ్ బట్టి. 3 విస్టాడోమ్ కోచెస్ ఉంటాయి. వర్షం పడితే గాయస్ సూపర్ ఉంటుంది లొకేషన్. ఇక్కడ మెయిన్ లైన్ జాయిన్ అయ్యి చూడండి, బొడ్డవర. VIZAG 9HC. ఇప్పుడు కొండ లోపలికి వెళ్ళిపోతాం గాయస్ మనం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll
డ్రింక్. సో గైస్ బొర్రా గుహలు అరైవ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 hours లేట్లో నడుస్తుంది ట్రైన్. వైజాగ్లో స్టార్ట్ అవడమే లేట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ టాక్సీ అని అడిగేస్తున్నారు పబ్లిక్ ఇక్కడ ఫుల్. సో సిగ్నల్ హాంక్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఇంకా అరకు మీద కొరాపుట్ మీద జైపూర్ వెళ్తాం మనము. మీకు విస్టాడోమ్కి వచ్చి చూపిస్తాను. విస్టాడోమ్ అరకులో చూపిస్తాను. సో గైస్ ఆఫ్టర్ క్రాసింగ్ బోరా గుహలు కూడా మనకు చాలా టనల్స్ వస్తాయి మనకి రూట్లో. ఇప్పుడు మనం అరకు దగ్గరలో ఉన్నాం. చూడండి లోగో కనిపిస్తుంది, ఇంజన్. సో మొత్తం కరువులో ఉంటుంది. మొత్తం కొండలను ఎక్కి దిగుతూ ఉంటాం. ఎంత నీట్గా ఉందో చూడండి సీనరీ. కటిక వాటర్ ఫాల్స్.
పైన కనిపించేది గట్టిగా వాటర్ ఫాల్స్. అరకు వస్తే ఫేమస్ లొకేషన్, మస్ట్ విజిట్ ప్లేస్ గట్టిగా వాటర్ ఫాల్స్. మీద టవర్ వ్యాగన్ షెడ్, అరకు బయట టవర్ వ్యాగన్ ఒక ప్రోటోటైప్ ఉంటుంది. సో గైస్ అరైవింగ్ అరకు 1.5 hour లేట్. మీ ముందు కనిపించింది ట్రిప్లెట్స్ మాట, 3 WAG9s కోల్ లోడ్తో రెడీగా ఉంది స్టార్ట్ అవ్వడానికి. ఇప్పుడు 3 ఇంజన్స్ పవర్ కావాలి ఆ వ్యాగన్ లాగడానికి మొత్తం. సో అరైవ్డ్ అరకు. విశాఖపట్నం కిరండుల్ ప్యాసింజర్ స్పెషల్. సో ఇది విస్టాడోమ్ కోచ్. ఎలా ఉంటుంది చూడండి. మంచిగా ఇక్కడ కూర్చొని ఏసీ, ఫుల్ ఏసీ ఉంది. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఇటు సైడ్ ఉంది, లాస్ట్ కోచ్ అయితే బాగా అనిపిస్తుంది మీకు. ఎంట్రన్స్ ఇది. ఈ సీటింగ్ ఎంత లగ్జరీగా ఉంది చూడండి గైస్. దీన్ని తిప్పుకోవచ్చు కూడా అటు ఇటు. ఇటు సైడ్ మొత్తం వ్యూ చూసుకోవచ్చు మనం, కొండలో గుట్టలో వ్యూస్. విస్టాడోమ్ కోచ్ పైన కూడా మనకు ఓపెన్ ఉంటుంది, మొత్తం కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది లాస్ట్ కోచ్. రన్నింగ్లో మొత్తం మనకి వెళ్తూ ఉంటుంది, కనిపిస్తుంది అన్నమాట. సో అరకు తర్వాత కూడా చూడండి బయట సైట్ ఎంత బాగుందో. టనల్స్ ఏం రావు కానీ మీకు మొత్తం కొండలు లోయల నుంచి వెళ్తుంటాం అన్నమాట నీట్గా. మామిడి ఆకలి మీద ఏం దొరక్క మామిడి పళ్ళు తినేస్తున్నాడు. జై బిస్మా. అరకు నుంచి ఖాళీ ట్రైన్ అంతా. సో గైస్ కోరాపుట్ జంక్షన్ అరైవ్ అయ్యామన్నమాట. 1 hour 10 minutes లేట్. ఇది రాయగడ డివిజన్లో వస్తుంది, ఈస్ట్ కోస్ట్ రైల్వే. ప్లాట్ఫామ్ లేకుండా ఎట్లా ఆపుతాడు గురు? అటరాలే ఇటరాలే. అదే మరి. అవును అటు ఆపాలి, ఇటు తీసుకున్నాడండి. అటు వస్తుంది టికెట్, ఇటు దూకి వెళ్తాను. సో గైస్ ఏం జరిగిందంటే మా బుకింగ్ టిల్ కోరాపుటే అనమాట. సో కోరాపుట్ నుంచి జనరల్ టికెట్ తీసుకోవాలి జైపూర్ వెళ్ళడానికి. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చింది వెనకాల, ఇది 1లో ఉన్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ లేదు, టికెట్ కౌంటర్ చాలా ముందు ఉందంట. నేను లాస్ట్ కోచ్ని పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చి అండ్ ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళి టికెట్ తీసుకున్న ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయాము. ఏం చేస్తాం అయితే ఆల్రెడీ మాకు ఇక్కడ రిటైర్ రూమ్ బుక్ చేసుకున్నాం మేము ఆ పిఎన్ఆర్తో. రిటైర్ రూమ్ కాకుండా ప్రజెంట్ నైట్ ఉంది మాకు బుకింగ్. సో ఆఫ్టర్నూన్ ఇవ్వనంటే డార్మిటరీ తీసుకున్నాం. బెడ్కి 60 రూపీస్ అంట, సో 12 hours అది తీసుకున్నాము. సో రిటైర్ రూమ్ తీసుకున్నాం ఇక్కడ.
కొరాపుట్ స్టేషన్లో డార్మిటరీ తీసేసుకుని ఇంకా ఇప్పుడు బయట లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో జైపూర్ ఇంక వెళ్ళలేదు గైస్, మీకు ఇంకా ట్రైన్స్ కూడా ఏం లేవంట జైపూర్ వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్స్ అలర్ట్గా బండిలో ఉన్నారు కాబట్టి మా బ్యాగ్ తీసుకుని దిగిపోయారు. సో ఇది కలిసి బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.